సంవత్సరం మాట్లాడకుండా ఆహారం తీసుకోకుండా కేవలం టమాటా సూప్ దేనికోసం తీసుకున్నాడంటే ఈ సొసైటీ కోసం, అంటే అహింసా మార్గాన్ని గొంతెత్తి ఎలుగెత్తి చాటడం కోసం పిఎస్ఎస్ని నిర్మించింది. అంటే ఏ పని కావాలన్నా మౌనము ధ్యానము, అర్థమైందా? మౌనము ధ్యానం. అందుకని అలా సంవత్సరం మౌనం పాటిస్తే ఆ సంవత్సరంలో సంపాదించిన శక్తి 20 సంవత్సరాలు ఆయనకు పనిచేసింది. అలా 40 సంవత్సరాలు ఆయన చేస్తే 2 సంవత్సరాలు ఆయన మౌనం పాటించి, 1 సంవత్సరం మౌనం పాటించి 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం మౌనం పాటించి, అంటే 40 సంవత్సరాలు ఆయన ఈ సంస్థ కోసం నిర్విరామంగా మౌనం ధ్యానం తన శక్తినంతా సమయాన్నంతా ఉపయోగించి ఈ సంస్థని మనకిచ్చిండు. కాబట్టి దీన్ని మనం రక్షించే బాధ్యత మనకుంది. మరి రక్షించడం అంటే ఏంటిది? ఎలా రక్షిద్దాం? ఏం చేద్దాం? రక్షించాలంటే మనం ఎదగడమే దాన్ని రక్షించడం. మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంటే సరిపోదు. ఈ సంస్థలో ఎందరున్నాము, ఎంతమందిని ధ్యానం చేస్తున్నాము, ఎవరికి వారు ఎవరిని వారు ఉద్ధరించుకొని, ఇందాక శ్లోకంలో భగవాన్ చెప్పినట్టు ఎవరికి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన కోసం ఈ సంస్థని నిలబెట్టిండు. కాబట్టి తను కష్టపడి మనకి సుఖాన్ని ఇచ్చిండు. మనకి ఏ కష్టం లేదండి. అలాంటి కష్టాన్ని గురువులు భగవంతులే పడతారు. భగవంతుడు కానీ ఇప్పుడు మన పిల్లలకి కష్టం వద్దని కదా మనం కష్టపడతాం. పడతామా పడమా? మన పిల్లలు మనం పడ్డ కష్టం పడద్దని డబ్బుని ఎక్కువ సంపాదించి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలనుకుంటాం. అలాగే భగవంతుడు కూడా అన్నింటినీ సంపాదించి మన చేతిలో పెట్టేసి జ్ఞానాన్ని, బుద్ధిని, విచక్షణని, ఆలోచించే శక్తిని, మాట్లాడే శక్తిని, శ్వాసని అన్నింటినీ మనకి ఇచ్చేసిండు. ఇంకేం లేదు ఆయన ఇచ్చేది. అందుకని మనకు అన్ని రంగరించి ఇచ్చేసిండు. కాబట్టి దాన్ని మనకి భగవద్గీతలో పెట్టిండు. శ్వాస గురించి చెప్పిండు, ఆహారం గురించి చెప్పిండు, నువ్వు ఎలా ఉండాలో చెప్పిండు, ఎంత తినాలో చెప్పిండు, ఎంత నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ప్రతిదీ మనకి చెప్పిండు. ఒక తల్లి అత్తగారింటికి పోయే బిడ్డకి ఏమేమి చెప్తే అన్నీ అలా మనకి భగవద్గీతలో ప్రతి శ్లోకంలో మనకి చెప్పిండు. అందుకనే 1 సంవత్సరం మౌనం పాటించి సంస్థాన్ని నిలబెట్టిండు. మళ్ళీ 2వ సంవత్సరం మొత్తం 40 సంవత్సరాలు ఆయన శక్తితో నడిపించిన సంస్థ ఇది. ఎవ్వడికి హక్కు లేదు దీన్ని నాశనం చేయడానికి. మనల్ని మనం ధ్యానం చేసి శాకాహారిగా ఉంటూ మనం ఎదిగిన రోజు ఈ సంస్థని మనం రక్షిస్తాం. అలా తెలుసుకొని నేను 21 రోజు మౌనం పట్టిన, 21 రోజు ఒకటే గదిలో ఉండి మౌనం పాటించి నేను ఎందుకు వచ్చిన భూమికి ఈ ఒక్క చిన్న రోగాన్ని 3 గంటల్లో పోగొట్టుకున్నాను హాస్టల్ సర్జరీతో. మరి మనం ఎందుకు వచ్చినామో తెలుసుకోలేమా? ఎలా తెలుసుకుంటాం? శక్తి పెరగాలి. శక్తి పెరగాలంటే నోరుకు తాళం వేయాలి. ఎందుకంటే నోటితోని ఎంత అంటే అంత మాట్లాడతాం, ఎంత అంటే అంత శక్తి మనకి వృధా అవుతుంది. దీనికి నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. అప్పుడు మనకి బోలెడంత శక్తి అయ్యి మనం ఎందుకు భూమి మీదకి వచ్చినామన్న రహస్యం తెలుసుకొని ఇప్పుడు అదే పని చేస్తున్నాం.